సో అంటే మీకు ఆ చిన్నప్పటి నుంచి ఆ సినిమాలంటే ఆ ఇష్టం అదంతా ఉంది. సో ఎప్పుడు మీరు అంటే మీరు దీంట్లో కూడా డ్యాన్స్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పేసి అంటారు. అదంతా రౌండ్ నాన్నమ్మ చనిపోకముందు ఆవిడకి ఏమంటారంటే ఆవిడ డైరెక్ట్గా చెప్పలేదు, ఎవరో ఒకరు ఇండస్ట్రీలోకి వెళ్తే బాగుంటుంది అనే ఒక ఆవిడ లాస్ట్ డేస్లో చెప్పడము. అంటే తాతయ్య గారు పోయిన తర్వాత తాతయ్య గారు పోయారు 2000లో, నాన్నమ్మ గారు చనిపోయారండి. ఆ తర్వాత ఎవరో ఒకరు ఫ్యామిలీలో ఉండాలని తను అనుకున్నారా, నానమ్మ గారు అనుకున్నారా? అంటే ఆవిడ మాకు ఎప్పుడూ చెప్పలేదు. చివరి రోజుల్లో ఆవిడ చెప్తే సరే ఆ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ ఆ తర్వాత 2000 తర్వాత మొదలెట్టడం. దాంట్లో అది మళ్ళీ 23 సంవత్సరాలు అయిందనుకుంటే ఇంకా ప్రాసెస్ కింద కంటిన్యూ అవుతుంది. అంటే మిమ్మల్ని మొట్టమొదట మీకు వేషం ఇచ్చింది ఎవరు ఇక్కడ? నా ఫస్ట్ సినిమా ఆయన పేరు సతీష్ అని డైరెక్టర్ గారు. ఆయన పిలిచి ఇలాగా ఒక సినిమా అనుకున్నాను, మంచి కథ చెప్పారు. నేను హీరో, అంజలీదేవి గారి గ్రాండ్ డాటర్ హీరోయిన్, రావు రమేష్ గారు ఆ సినిమాలో విలన్. ఇది ఫస్ట్ ఓపెన్ అయిన సినిమా 2005లో. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోవడం జరిగింది. అంటే షెడ్యూల్కి వెళ్ళారు అసలు? ఒక షెడ్యూల్ చేసామండి. ఓకే, ఒక షెడ్యూల్ చేశాకే ఆగిపోయింది. దానికి కారణాలు మనకు అప్పుడు ఇంకా అంత తర్వాత ఇక్కడ అన్నపూర్ణలో ఓపెన్ అయిందండి, 7 acres ఓపెన్ అయింది. అదే రోజు మనోజ్ లాంచ్ అయ్యాడు, మంచు మనోజ్, నువ్వు తమన్నా అది శ్రీ అనే సినిమా, 2 సినిమాలు ఒకే రోజు ఓపెన్ అయ్యాయి. ఓకే, ఆ తర్వాత నేను అఫీషియల్గా ఫుల్ సినిమా పూర్తి చేసింది వేసవి సెలవులోని. చందు గారు డైరెక్టర్, 10th క్లాసు ఆయన. మా వైజాగ్లో ఎన్వి రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి హీరో. మాకు రెడ్డి గారు ఆయన సినిమా డిస్ట్రిబ్యూటర్, థియేటర్స్ ఉన్నారు. ఆయనకి మాకున్న రిలేషన్షిప్. ఆయన అడిగారు మాకు చెయ్యాలి నువ్వు కంపల్సరీ అంటే, చందు గారు నేను ఫోటోషూట్ చేసుకుంటాను. యాజ్ యూజువల్ చెప్పాను కదండి, నాకు ఒక టెస్ట్ ఇస్తే నేను పాస్ అవ్వాలని చూస్తాను. అలాగా ఆ సినిమా చేయడం జరిగింది. కొన్ని కారణాల వలన అది రిలీజ్ అవ్వాల. ఈ ట్రావెల్ అయ్యి నేను చాలా మందిని కలవడం రావడం జరగడం ఇలా జరుగుతున్నప్పుడు అంటే మొదటి సినిమా ఆగిపోవటం, రెండో సినిమా చేసినా కానీ రిలీజ్ కాకపోవటం, కొంచెం అంటే మనసుకి ఏమనిపించింది అప్పుడు మీకు? ఏమైంది, ఇప్పుడు ఏమంటే చిన్నప్పటి నుంచి అప్స్ అండ్ డౌన్స్ చూసి పెరిగిసాం. ఓకే, నాగరావు మనోడు అది ఒక హైలో ఉంటాం, కానీ ఉండే కష్టాలు ఉంటానే ఉంటాయి. ఇప్పుడు అందరికీ ఉంటుంది, వీళ్ళు గోల్డెన్ స్పూన్ బాయ్స్, వీళ్ళకే ఉంటుంది అన్న. కానీ లైఫ్లో ఏమేమి స్ట్రగుల్స్ పడాలో అన్నీ చూస్తాం. మా చిన్నప్పుడే మా పేరెంట్స్ చనిపోవడం, నాన్నమ్మ గారు నడవలేరు, నాకు 7 ఏళ్ళ వయసు ఉంది, ఇద్దరు 1 year గ్యాప్లో. ఆ తర్వాత మేము పడే ఇబ్బందులు, నాన్నమ్మ గారు మావయ్యలు పెంచడాలు, మా సిస్టర్ ఉంది, ఓ ఆడపిల్లని పెంచాలంటే ఎంత కష్టం అంటే, తల్లిదండ్రులు ఉంటేనే ఎంత కష్టం. ఆ ప్రాసెస్ ఇవన్నీ చూస్తుంటూ వచ్చాం. మా మేనతలేమో యూఎస్లో ఉండేవారు, మా ఫాదర్ సిస్టర్స్. మా మదర్ సైడ్కి ఏమో మా నాన్నమ్మ పంపననేది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపననేది. నా రంగారావు మనోళ్ళు ముగ్గురు ఒకచోటే ఉండాలి. ఒక స్టేజ్లో ఒక్కొక్కరిని పెంచుతాంలే అన్నా కూడా లేదు నేనే పెంచుతాను, నేను ఎవ్వరి దగ్గరికి పంపను అని ఆవిడ ఐరన్ లేడీ, వెరీ స్ట్రాంగ్ లేడీ. నేను ఎవ్వరి దగ్గరికి పంపను, నా మనవాళ్ళు నా దగ్గర పంపను. హాస్టల్లో కూడా జాయిన్ చేయను అనేది. ఆవిడ బ్రతుకున్నాగా మేము హాస్టల్కి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఓకే, ముగ్గురు పొద్దున్న లేస్తే నేను వండి పెడతాను, అవసరం అయితే వంటగది బెడ్రూమ్ వంటగది కింద మార్చి నేను ఇక్కడే కూర్చుని వండుతాను, కానీ అసలు వాళ్ళని ఇంకో చోటకి పంపే ప్రసక్తి లేదని కటాగారిగా చెప్పేసింది. సో అంటే ఇప్పుడు అమ్మమ్మ తరపాళ్ళు ఎవరు కూడా ఇక మాట్లాడదానికి ఉండదండి. మా నాన్నమ్మ గారు వెరీ స్ట్రాంగ్, ఆవిడ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఎంత అట్లా అమ్మమ్మ గారి ఇంటికి కూడా దూరం అయిపోయారా ఏంటి? లేదండి, వెళ్తుంటారు, మామూలుగా అయితే వెళ్తుంటారు. వెళ్ళేవాళ్ళం అండి. సమ్మర్ హాలిడేస్లో ఒక అమ్మమ్మ గారు వెళ్ళేది పంతవరండి, కాకినాడ కిర్లంపూడి మండలం ఉండేది, కెన్నాపల్లి ఊరు పేరు, అక్కడ. ఓకే, అట్లా నానమ్మ సంరక్షణలో పెరిగారనమాట మీరు? నానమ్మ మావయ్యలు వీళ్ళందరూ, అంటే ఫాదర్ సైడ్ మావయ్యలు ఉంటారు. జైబోలో తెలంగాణలోకి ఎలా వచ్చారు మీరు? శంకర్ గారు చిన్నప్పటి నుంచి పరిచయం, మావయ్యల ఫ్రెండ్. మీకు ఇప్పుడు ఇందాక వరకు మీకు ఒక ఏం చెప్పాను, స్కూల్లో ఉన్న అట్మాస్ఫియర్ అడిగారు, ఇంట్లో కూడా అదే అట్మాస్ఫియర్ ఉంటుంది. మావయ్యల ఫ్రెండ్స్ ఉంటారు 10 మంది, వాళ్ళు సినిమా ట్రయల్స్ ఇవన్నీ మా ఇంటి దగ్గర నుంచి ఉండి వెళ్ళేవారు. సో అందులో ఆ గ్రూప్లో ఒకరు ఎన్ శంకర్ గారు. ఓకే, సో నేను పెరుగుతున్న ఆయన సినిమా ట్రయల్స్, ఆయన ఫస్ట్ సినిమా ఓకే అయిన రోజు మా ఇంట్లో ఎన్కౌంటర్ అయ్యాక ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఎన్కౌంటర్ వరకు ఆయన మా ఇంట్లోనే ఉన్నారు. మీ ఇంట్లో అంటే ఎక్కడ? చెన్నై ఇంట్లోనే. మా తాతయ్య గారి ఇంటి దగ్గర నుంచి మా ఫ్రెండ్స్
అంటే వాళ్ళు కూడా వేరే బిజినెస్ ట్రయల్స్, వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ట్రయల్స్, వీళ్ళందరూ బ్యాచ్ కింద ఉండేవారు మా ఇంట్లోనే. సో అలా పరిచయం చిన్నప్పటి నుంచి. అలాగా ఆయన వన్ ఫైన్ డే ఇలా సినిమా చేస్తున్నాను, నువ్వు ఒక ఇంపార్టెంట్ రోల్ చేయాలంటే ఓకే అని అలా ఆ సినిమా అయింది. సో తర్వాత మీరే ఎస్విఆర్ సినీ కార్ప్ అని చెప్పేసి ఒక ఓన్ ప్రొడక్షన్ హౌస్ పెట్టి అందులో మిస్టర్ 7 అని చెప్పేసి ఒక సినిమా చేశారు. సో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఓన్గా మీరే ఎందుకు లాంచ్ అవ్వాల్సి వచ్చింది హీరోగా? అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే తిరిగి క్వశ్చన్స్ అడిగి మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎవరు ఎందుకు చేస్తారనే క్వశ్చన్ రైజ్ అయిందండి. సో ఆ ప్రయత్నంలో మొదలయ్యి కథలు వినడం, సినిమా చేయాలని కాదు, జనరల్గా ప్రాసెస్ ఆఫ్ ప్రమోటింగ్ మై సెల్ఫ్ ఎలా చేయాలని అదర్ సోర్సెస్ ఎక్స్ప్లోర్ అవుతూ ఆ కథ నచ్చడం వల్ల, అది కాకుండా ఇంకో కథ నచ్చింది, ఆ తర్వాత ఈ కథ నచ్చింది, ఈ రెండిట్లో ఏదో ఒకే చిన్న బడ్జెట్లో మొదలెట్టి చేద్దాం, మనం ఎవరో ప్రమోట్ చేయట్లేదని మనం ఫీల్ అవ్వడం కన్నా ముందు మనం ఎందుకు చేసుకోకూడదు మనకి అని ఒక కాన్సెప్ట్లో ఒక చిన్న బడ్జెట్లో చేద్దాం మొదలై ఆ మిస్టర్ 7గా రూపుదిద్దింది. అది చేసేటప్పుడు శంకర్ గారు ఏమైనా సలహా ఇచ్చారా? అంటే మీరు ఎదురుగా మామయ్య గారికి ఫ్రెండ్ మీరు అవును సలహా అంటే అండి, ఫస్ట్ అసలు ఆ ప్రొడక్షన్ హౌస్ మొదలెట్టాలంటే ఫస్ట్ ఆ అప్లికేషన్ సంతకం పెట్టింది ఆయన. అవునా? శంకర్ గారును మన నల్లమూలి బుజ్జి ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరు, వాళ్ళే ఇంట్రడక్షన్ సంతకం నాకు ఇచ్చింది వాళ్ళిద్దరు. ఓకే. సో దానికి అట్లా శ్రీకారం చుట్టినప్పుడే ఆ హ్యాండ్స్ ఉన్నాయి అనమాట. అది వేరే సలహాలు, కొంతమంది ఎందుకు ఆగిపోయిన సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు కదా, లేకపోతే ఇంకో రకంగా చేయొచ్చు కదా, ఇలా వేరే సలహాలు ఇచ్చారు కానీ ఇప్పుడు మనం ప్రమోట్ చేద్దాం అనుకున్నాం, ఓకే ఒక మంచి కథ దొరికింది, మనం ఎందుకు చిన్నగా ట్రై చేద్దాం అని మరి. అది తర్వాత ఏమైపోయిందంటే రంగారావు మనోడు ఇది ఇలా చూపిస్తున్నాం, ఇంకా ఏదో చూపించాలి, ఇంకా అలా బడ్జెట్లు పెరిగిపోయినాయి, డీవియేట్ అయిపోయింది సినిమా. సో అలాంటి మిస్టేక్స్ చాలా జరిగినాయి. నేను ఏంటంటే తాతయ్య గారి పేరు వాడేసేప్పటికి కాదనలేకపోవడం, నేను అటు యాక్టింగ్ చేస్తూ ఇటు ఇది కంట్రోల్ చేయలేక కొంచెం ఇబ్బందులు. మొదటిసారి ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి అంటే మొత్తం ప్రొడక్షన్ కూడా మీరే చూసేసారు? నేనే చూసుకున్నాను. అన్నయ్యగా రావటం, అన్నయ్య కొన్నాళ్ళు ఉండి చూసుకున్నాను అండి. కొంచెం అన్నయ్యకు ఉన్న ఇష్యూస్ వేరే బిజినెస్లు ఉన్నాయి, అప్పుడు కొంచెం బిజీగా తను ఉండేవాడు కాబట్టి కొంచెం కుదరలే. అది అప్పటికి అన్నయ్య చేతుల మీద కొంత జరిగింది కానీ కుదరలేదు. ఇంకో నేను ఇది హ్యాండిల్ చేసేప్పటికి నాకు ఇబ్బంది అయింది. కానీ ఆ సినిమాకి సంబంధించి నాకు గుర్తుంది, మీకు కొంత నెగటివ్ క్రిటిసిజం వచ్చింది. చాలా వచ్చింది, కొంచెంగా చాలానే వచ్చింది. అంటే వాళ్ళు ఒకేసారి ఎస్ రంగారావు మనవాడు కాబట్టి చాలా పాలిష్డ్గా ఉండాలి, ఇంత ఈ క్యారెక్టర్ చేయడం అంటే ఇంకా పెద్దగా చేయాలి, కొంచెం వాయిస్లో డెప్త్ కనబడలేదు, ఇలా నేనే చెప్తాను ఓపెన్, తెలుగు అంత ఫ్రీగా లేదు, ఇలాంటి చాలా క్రిటిసిజమ్స్ వచ్చాయి. నేను ఏది తప్పు పట్టట్లే, నాకుండే ఇబ్బందులు నాకు ఉండినాయి కాబట్టి. ప్లస్ ఆ సినిమా ఆగిపోవాలి లేకపోతే రిలీజ్ అవ్వనివ్వకుండా చాలా శక్తులు ప్రయత్నించినాయి, చాలా ఇష్యూస్ నడిచినాయి. దాసరి గారిని మీరు అంతకంటే ముందు కలిసారా? చాలాసార్లు కలిసి. దాసరి గారి ఫ్యామిలీ వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ. ఎందుకంటే ఆయన డైరెక్టర్గా ఫస్ట్ ఫిల్మ్ తాత మనవాళ్ళలో తాతయ్య గారు వన్ ఆఫ్ ది హీరో కదా. అవునండి, తాతయ్య గారే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది తాతయ్య గారి కింద లెక్కండి. ఎందుకంటే అది మాకు తెలిసింది అంటే ఇప్పుడు మీకు అంత పెద్ద సినిమా తాతయ్య గారి మీదే నడుస్తుంది కదా, మొత్తం ఆయనే కథను మొత్తం నడిపించేది ఆయనే కదా. ఇప్పుడు అలాంటి సినిమాని ఆయన ఆ స్టేజ్లో ఫుల్ పీక్లో ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన ఇది ఆయన సపోర్ట్ చేసినట్టే కదా. అవును, దాసరి గారి వైఫ్ పద్మ గారు కూడా మా ఫ్యామిలీకి మంచి క్లోజ్ ఫ్రెండ్గానే ఉండే, నాన్నమ్మ గారికి బాగా అసోసియేట్గానే ఉండేవారు. మాకు ఫస్ట్ నుంచి కొంచెం అనుబంధం అండి. ఎప్పుడైనా వెళ్తే గురుగారి దగ్గరికి వెళ్తే దాసరి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ నేను వచ్చానంటే వెంటనే పైకి పిలిపించుకున్నారు. ఎప్పుడో ఇష్యూ రాలేదు, ఏదైనా అవసరం అయితే ఫోన్ కొట్టమా అన్నారు. ఆప్యాయత అయితే చూపించారు ఆయన చెప్పంగానే. అలాగే ఒకసారి ఇంకో ఇష్యూ వచ్చింది, నంది అవార్డ్స్లో తాతయ్య గారి పేరు మీద బెస్ట్ క్యారెక్టర్ అవార్డు ఇస్తారు. అది అవార్డుకి గుమ్మడి గారు గోల్డ్ మెడల్ డొనేట్ చేస్తారు. దాన్ని ఏదో విడగొట్టి ఏదో చేద్దామని ఏదో అంటే ఆ ఇష్యూ కూడా ఆయనకి చెప్తే ఆయన మళ్ళీ మురళీమోహన్ గారికి ఫోన్ చేసి మళ్ళీ మురళీమోహన్ గారిని కలిసాం. అన్నయ్య నేను వెళ్ళి తాతయ్య గారి పేరు మీద అట్లా ఉంచేట్లు తర్వాత మళ్ళీ అది ఏమి మార్చకుండా అలాగే బెస్ట్ క్యారెక్టర్ అవార్డు ఎస్వి రంగారావు బెస్ట్ క్యారెక్టర్ అవార్డు కింద మీరు. సో అంటే దాసరి గారి నుంచి ఏమైనా సపోర్ట్ అందిందా మీరు ఆయన కలిసినప్పుడు? ఇలా చేస్తాను ఇలా నేను జనరల్గా చెప్పానండి, ఆయన అప్పుడు డైరెక్షన్ చేయట్లేదు, ప్లస్ ఆయన రెఫర్ చేయలే, నేను అడగలేదు, అయినా చేయలేదు.
నేను గైడ్ కలిసిన తర్వాత చేసే ఉంటారు, ఎందుకంటే ఆయన లాస్ట్లో కూడా కొన్ని సినిమాలు చేశారు. నా తర్వాత మేస్త్రి చేశారు, ఎర్రబస్ చేశారు, అవును యంగ్ ఇండియన్ సావిత్రి గారు మనోని లాంచ్ చేశారు.